కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డిఎంకే అధినేత నటుడు విజయకాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని మియట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. విజయకాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయకాంత్ గురించి సినీ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, కెరియర్ పై నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా విజయకాంత్ తన సుదీర్ఘ కెరియర్ లో ఎంత సంపాదించారు, ఆయనకున్న ఆస్తుల వివరాలేంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2016లో విజయకాంత్ ఉల్లందూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేర్లపై ఉన్న చరాస్తుల విలువ 7.6 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇక నగదు, బ్యాంకుల్లో ఉన్న వివరాలతో పాటు ఆయన వివరాలు సమర్పించారు. అతని భార్య ప్రేమలతో పాటు ఆయన పైన ఆధారపడి ఉన్న ఆస్తులు కూడా కలిపితే మొత్తం 14.79 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో వివరించారు. అంతేకాకుండా వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య, నివాస భవనాలు మొదలైన స్థిరాస్తులు విలువ 19.37 కోట్లు ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నట్లు తెలిపారు. ఇక ఆయన భార్య ప్రేమలత విజయకాంత్ పేరుపై 17.42 కోట్లు అఫిడవిట్ లో సమర్పించారు. ఇక దీని ప్రకారం స్థిరాస్తులు మొత్తం 38.77 కోట్లు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అన్ని రకాల అప్పులు మొత్తం 14.72 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. దీంతో మొత్తం స్థిరాస్తులు, చరాస్తుల విలువ మొత్తం కలిపి 53 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. ఇదంతా 2016లో ప్రకటించిన ఆస్తుల విలువ కాగా ఎన్నికల సమయంలో విజయకాంత్ ఈ వివరాలు సమర్పించారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.